పోలింగ్ జరుగుతూ ఉంది ఏపీలో. గురజాల అచ్చంపేటలో ఘర్షణలు తలెత్తుతూ ఉన్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రలు రాళ్లతో టీడీపీ వైసీపీ నేతలు అయితే పరస్పరంగా దాడులకు పాల్పడిన ఘటన మనం చూస్తున్నాం. పల్నాడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గురజాలలో టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గాలు కూడాను కర్రలు రాళ్లతో దాడి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘటనపై ఈసీ కూడా ఆరా తీస్తూ ఉంది. అటు పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ వర్గాలు కర్రలతో పరస్పరంగా దాడులకు దిగారు. ఇక ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త తలకు బలంగా గాయమైనట్టుగా తెలుస్తోంది. పల్నాడులో ఘర్షణలపై ఈసీ ఆరా తీస్తూ ఉంది. పలు చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా పల్నాడు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఏపీ పార్లమెంట్ బరిలో మొత్తానికి అయితే 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు ఈ రోజు 4వ విడతలో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ అయితే ప్రారంభమైంది. పలు చోట్ల ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మనం చూడొచ్చు. కర్రలు రాళ్లతో టీడీపీ వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగుతూ ఉన్నారు. పల్నాడు జిల్లాపై ఘర్షణకైతే దిగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్క్రీన్ మీద చూడొచ్చు. పల్నాడు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వైసీపీ టీడీపీ పార్టీలు ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో అయితే దాడులు చేసుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల వద్దే. దీనిపైన కూడా ఈసీ కూడా ఇప్పటికే ఆరా తీస్తూ ఉంది. కర్రలు రాళ్లతో టీడీపీ వైసీపీ పరస్పర దాడులు చేసుకుంటూ ఉన్నారు. అరే మీరు యువతలోనండి తంతారు. రైట్, కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నాయి. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో అయితే దాడులకు తలబడుతున్నాం మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. దానికి సంబంధించిన విజువల్స్ కూడా. రైట్, ఒకసారి మనం గుంటూరు వెళ్దాం. గుంటూరులో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. శ్రీనివాస్, అక్కడికి సంబంధించి పోలింగ్ సరళి ఎలా ఉంది? పోలింగ్ ఎంత వరకు నమోదైంది ఇప్పటి వరకు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఉదయం నుంచి పల్నాడు గుంటూరు 2 జిల్లాలలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది. చిన్న చోట్ల 1-2 చోట్ల మాత్రమే ఆ ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఉద్రిక్తత వాతావరణం ఉన్నాడు. అంటే ఇటు పల్నాడు జిల్లాలో అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ టీడీపీ నాయకులు ఒకరికొకరు కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకొని గాయాలైన పరిస్థితి ఉంది. అలానే ఆ మాచర్ల నియోజకవర్గంలో రెంటాళ్ల గ్రామంలో ఆ ఏజెంట్లను సైతం దుర్భాషలాడుతూనే కాకుండా కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచే చూసినట్లయితే గనక పల్నాడు అంతా కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని ఆ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నా కానీ ఎక్కడికక్కడికి పోలింగ్ బూతుల వద్ద కాకుండా పరిసర ప్రాంతాలలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే పోలింగ్ ప్రారంభమయ్యి 1.5 గంటన్నర 7 గంటలకు ప్రారంభమై ఇప్పుడు 9:30 గంటలు 2 గంటల సేపు దాటినా కానీ పోలింగ్ సరళి చూసినట్లయితే కనుక ఇప్పటికీ 20% అంటే 20% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఎక్కడికక్కడికి చూసినట్లయితే కనుక మధ్యాహ్నం తర్వాత ఎండా వేడిమి ఎక్కువగా ఉంటది కాబట్టి ముందుగానే ఓటింగ్ చేరుకొని ఉదయాన్నే ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల అధికారులు కూడా ఎండా వేడిని తట్టుకొని ఉండడానికి వీలుగా ఉండే విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా టెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మంచినీటి సదుపాయం అన్నింటినీ కూడా కల్పించినటువంటి పరిస్థితి జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర చూసినట్లయితే కనుక వారులు తీరి తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలంటూ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గతం కంటే భిన్నంగా ఈసారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ 3 జిల్లాలలో కూడా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఒక పల్నాడు జిల్లాలోనే మాచర్ల గురజాల నియోజకవర్గంలోనే పరిస్థితులు అయితే కనుక వేరుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎక్కడికక్కడికి అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినా కానీ చిన్న అదురుముదురు ఘటనలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.